రజనీకాంత్ గారి గురించి మనం మాట్లాడటం అనేది హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయటం. అంటే ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రోగ్రాం జరిగింది ఒక హోటల్లో. ఆయన ఒక మాట చెప్పాడు స్టార్ డమ్ గురించి, వ్యక్తిత్వం గురించి. ఒక రోప్ పట్టుకుని ట్రై చేసి ఇనిషియల్ డేస్లో స్టార్టింగ్లో రజనీకాంత్ గారు చెప్పిన మాటలు అలాగా వెళ్తుంటే సగం దూరం వచ్చి చూసేటప్పటికి కిందంత లోయలు కొండలు అంటే అంత ఎత్తుకు తీసుకొచ్చారు. ఎవరు ఎక్కిస్తున్నారో తెలియదు, ఎలా వెళ్తుందో తెలియదు. ఆ జోన్లో జరిపాం. తర్వాత అలాగ సూపర్ స్టార్ ఇంకా ఇంకో రేంజ్ అలా ఎక్కితే పైకి వచ్చేటట్టుకు రూఫ్ తగులుతుంది, తల తగులుతుంది. ఇంక లేదు, ఇంకా ఆకాశం హద్దు పైకి. పైనుంచి కిందకి చూస్తే యంగ్ హీరోస్ వచ్చేస్తున్నారు పైకి. అలాగా మన పట్టు జారకూడదు. మనకు ఒక స్థానం ఇచ్చారు, ఆ స్థానం తగులుతుంది అలా. ఇంకంతకుమించి వేరేదేం లేదు పైన. మనకి ఇచ్చిన పట్టును గట్టిగా పట్టుకోవాలి. మనం పట్టుకున్నప్పుడు ఒకసారి కింద నుంచి వీళ్ళు వస్తున్నారు కాబట్టి ఒకసారి జారుతుంటుంది, అదే డౌన్ఫాల్. మళ్ళీ పట్టుకుంటాం, ఆ హిట్ రోబో వీటండి, మళ్ళీ జారుతుంటుంది. ఇదే గేమ్, ఇంతకుమించి వేరేది ఏం లేదు. ఆయన చెప్పిన అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్ర లేదని. ఇక్కడ ఇండస్ట్రీలో ఆయన చెప్పినవి కొన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం ఎంత అరిచి కింద పడి దొల్లినా అంటుకునేదే తప్పితే వేరేది ఏమీ అంటుకోదు. సూపర్ స్టార్, రియల్ స్టార్. ఒకటి చెప్పలేమండి, నిజంగా ఆయన ఆకాశంలో ఉన్న నక్షత్రం కింద పడినట్టే మనందరికీ. ఆయన తీసిన సినిమాలు కానీ ఆయన చూస్తూ నేనే కదండి కొన్ని కోట్ల మంది పెరిగారండి. సో భాషా సినిమాతో నేను కూడా చిన్నప్పుడు షర్ట్ పైన ఇంకో షర్ట్ వేసుకొని షా అని తిప్పుకుంటూ తిరిగామని. అరుణాచలం చూసామని. అండ్ అరుణాచలం నాకు అరుణాచలం సినిమాలో రుద్రాక్ష అంటే చాలా ఇష్టం నాకు. సో అసలు ఆ రుద్రాక్ష చూసి ఆ సినిమాలో దాని వాల్యూ ఏంటి, దానికి ఉన్న పవర్ ఏంటి నాకు అనుకున్నాను. సో నాలాంటి వాడు మాత్రమే అన్నీ కనుక్కుని ఉంటే ఇంకా సమాజంలో ఇంకెంతమంది ఉన్నారండి. మీరు చేసిన సహాయాలు ఎన్నో సార్. ఎంతోమంది పేదలకి మీరు ఆదుకున్నారు. అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను మీలాగే సేవలు చేయాలని కోరుకుంటున్నాను. ది బెస్ట్ పార్ట్ మీలో నాకు నచ్చింది అదే సార్. మనకు తక్కువ ఉంచుకుని పక్కన ఎక్కువ పెట్టే స్వభావం మీది. సో అది నేను నేర్చుకోనుకున్నాను సార్. నేను త్వరగా అది కూడా ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాను. నాకు 1978లో నాకు పరిచయం అయ్యారు తమిళ్ ఫిలింలో తీ అన్న పిక్చర్లో. మేమిద్దరు బ్రదర్స్గా ఆ పిక్చర్లో యాక్ట్ చేసాం. అది హిందీ పిక్చర్ దీవార్ రీమేక్. సో ఆయన అమితాబ్ బచ్చన్ రోల్ చేశారు, నేను శశి కపూర్ రోల్ చేశాను. సో శ్రీలంకలో షూటింగ్ జరిగింది. సో ఇద్దరు అక్కడ చాలా ఆల్మోస్ట్ ఆల్ 20-25 డేస్ చాలా హ్యాపీగా అక్కడ సెలబ్రేట్ చేసాం. సో దాని తర్వాత బాగా గ్యాప్ వచ్చింది. అండ్ ఆయన చాలా అంటే అప్పుడే ఆయన చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు, ఇంకా చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు. అప్పుడు నేను తెలుగులో హీరోగా న్యాయం మీరే చెప్పాలి లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్లో చేసేటప్పుడు ఒక మంచి క్యారెక్టర్, అది గెస్ట్ రోల్. మరి ఆయన చేస్తారా లేదని చెప్పి ఆయన్ని మేము రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా చేస్తా అని చెప్పేసి ఎంతో బిజీగా ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా షూటింగ్ జరిగింది అండ్ చెన్నైలో షూటింగ్ జరిగింది. వచ్చి నాకు అప్పుడే అంటే ఆయన సినిమాలో యాక్ట్ చేయడం వల్ల ఆ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయింది, నాకు పెద్ద ప్లస్ అయింది. అండ్ ఆయన క్యారెక్టర్ ఆయనే, వేరే ఎవరు చేయలేరనమాట. ఆయన ఓన్ స్టైల్లో ఆయన చేశారు, అది నేను మర్చిపోలేను. దాని తర్వాత వచ్చేసి చాలా గ్యాప్, అంటే మధ్యలో అప్పుడప్పుడు ఆయన చెన్నైకి వెళ్తే ఆయన కలవడం అలాంటిది వేరే విషయం. కానీ శివాజీలో నాకు ఆయన ఇచ్చిన ఒక లైఫ్ నేను ఎప్పుడూ మర్చిపోను. ఆఫర్ వచ్చినప్పుడు నేను వెళ్ళి ఆయన్ని అడిగితే నువ్వేమనుకుంటున్నావు అని అడిగారు ఆయన. నేను చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరున్నారు, శంకర్ ఉన్నారు, ఏవిఎం ప్రొడక్షన్స్ ఉంది, క్యారెక్టర్ ఉంది. సో నాకు చేయాలి, ఎందుకంటే హీరో నుంచి నేను ఒక విలన్గా నేను ట్రాన్సిట్ పొజిషన్లో నేను తీసుకోవాల్సిన డిసిషన్, అది చాలా పెద్ద డిసిషన్ అది. సో ఆ డిసిషన్ నేనేమన్నానంటే మీ ఆశీర్వాదం కూడా కావాలంటే తప్పకుండా ఉంటుంది సుమన్, కానీ ఈ సినిమా చేస్తే మట్టుకి నేను చెప్తున్నాను ఈరోజు నువ్వు చాలా బిజీగా అవుతావు, చాలా లాంగ్వేజెస్కి వెళ్తావు, సుమన్లో కూడా ఇలాంటి ఒక టాలెంట్ ఉందని చెప్పేసి చాలామందికి నువ్వు షాక్ ఇస్తా అన్నారు. అదే మాదిరిగా ఆ సినిమాలో నాకు ఒక విలన్గా చేయడానికి కూడా టాలెంట్ ఉందని నాకు డైరెక్టర్ శంకర్ గారు చేయించారు. ఫుల్ సపోర్ట్ నాకు, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది అన్న రజనీ గారే. తర్వాత ఎక్కడ
నేను డామినేట్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన ఎక్కడ దాన్ని ఎడిట్ చేయమని చెప్పలా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సీన్స్ని పెంచమని చెప్పి నేను డామినేట్ చేసిన ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మానిటర్లో కూర్చొని మేము షూటింగ్ చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేస్తూ నాకు బ్లెస్ చేశారు. ఈరోజు నా ఆయన మూవీస్ గురించి చెప్పాలంటే అది చెప్తూనే వెళ్ళిపోవచ్చు. ప్రోగ్రామ్ ఇంకొక 2-3 అవర్స్ వేయాలి. అండ్ రజనీ గారు, నేను చాలా ఇంటర్వ్యూస్లో ఆల్రెడీ చెప్పినట్టు ఐఎమ్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ ఫ్యాన్ రజనీ గారికి. అండ్ ఆయన స్టైల్ అండ్ డైలాగ్ డెలివరీ ఇవన్నీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే. అండ్ ఫర్ మీ మై ఫేవరెట్ మూవీ ఫ్రమ్ రజనీ గారు ఈజ్ దళపతి. ఇలాంటి ఒక స్టార్, ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్న ఇండస్ట్రీలో నేను కూడా ఉండడం, ఈ ఇండస్ట్రీలో నేను కూడా ఒక భాగం అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. సో రజనీకాంత్ గారి గురించి చెప్పాలి అంటే ఒక వ్యక్తి స్టార్ అవ్వడానికి కానీ, హీరో అవ్వడానికి కానీ ముందు మనం ఒక డైరెక్టర్ దగ్గర కానీ ఎవరినైనా వెళ్ళి కలిసిన వెంటనే నువ్వు హైట్ లేవు, లేకపోతే కలర్ లేవు, లేకపోతే నీ బాడీ సరిగ్గా లేదు, లేకపోతే నీ కళ్ళు చిన్నవి అని ఇలా బేసిక్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఈ క్వాలిటీస్ అన్నిటి ద్వారా హీరోని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ చెప్పిన నేను ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఈ యాజ్ ఇట్ ఈస్గా ఈ క్యారెక్టర్స్ తోటే ఉన్న వ్యక్తి రజనీకాంత్. అలాంటి ఒక సింపుల్ పర్సనాలిటీ తోటి మొత్తం యావత్ భారతదేశాన్నే కాకుండా మొత్తం ప్రపంచంలోని ఒక అంటే అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ తోటి ఇలాంటి ఒక స్టార్ మన ముందు ఉన్నారు అంటే అది డెఫినెట్గా ఆయన పట్ల ఉన్న కాన్ఫిడెన్స్, ఆయన ఉన్న టాలెంట్ యొక్క చార్మ్ ఏదైతే ఉందో ఆయన్ని ఈరోజు ఎంత పెద్ద వ్యక్తి చేసింది అనుకోవచ్చు. ఫ్యాన్ ఈ వర్డ్ ఈజ్ టూ స్మాల్ అ వర్డ్ అనమాట. అంత పెద్ద ఫ్యాన్ అనమాట. లైక్ మిలియన్స్ అండ్ మిలియన్స్ అదర్స్ గ్రోన్ అప్ వాచింగ్ రజనీ సర్స్ ఫిల్మ్స్ అండ్ డోంట్ హ్యావ్ వర్డ్స్. మీరు ఇలాగే సూపర్ స్టార్గా, సూపర్ హీరోగా చేస్తూ ఉండాలి. అండ్ వీ ఆల్ షుడ్ కీప్ వాచింగ్ యూ అండ్ ఎంజాయింగ్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ యూ కీప్ డూయింగ్. వెరీ వెరీ అన్ఫార్చునేట్లీ లింగా మిస్ చేశాను చూడడం, టీవీలో చూశాను. బట్ నేను ఎప్పుడు అనుకున్నది రజనీకాంత్ సార్ సినిమాలు వన్ షుడ్ డెఫినెట్లీ సీ థియేటర్లో చూసి. లైక్ ఎంత ఎంజాయ్ చేశాను అనమాట. భాష, శివాజీ, రోబో అంటే ఐ థింక్ 2 times థియేటర్లో చూశాను. అండ్ ఎవ్రీ టైం టీవీలో వచ్చినప్పుడు ఐ సిట్ త్రూ ఎంత ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇదే కోరుకుంటున్నాను సార్. కీప్ ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ లైక్ ఐ సెడ్, వీ లవ్ యూ సార్ ఫ్రమ్ అవర్ హార్ట్. ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ చలనచిత్రంలో ఏ ఒక యాక్టర్ పేరు చెప్పమని అడిగితే అది జపాన్లో కానివ్వండి, జర్మనీలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఏ దేశంలో కానీ, ఏ ఖండంలో కానీ అందరూ యునానిమస్గా చెప్పే ఫస్ట్ నేమ్ రజనీకాంత్. అది నేను అనుకోవడం ఆయన ఒక కారణ జన్ముడు. ఎందుకంటే ఇది చాలా అరుదైన ఒక స్థాయి, ఒక స్థానం ఆయనకి దక్కింది. ఒక దేవుడులాగా, లేకపోతే ఆ చరిష్మా కానీ, ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ హిజ్ సింప్లిసిటీ. మనిషి ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో అతని అంత ఆకాశానికి జనాలు ఎత్తుతారు. సింప్లిసిటీలో వచ్చే స్టార్డమ్ దేంట్లో రాదు అని చెప్పడానికి రజనీకాంత్ గారే సజీవ నిదర్శనం. ఈయన ఇప్పటికీ అంటే ఆయనకి మరి ఆ దైవ కృప, దైవ బలం మరి ఎంత ఇదిగా ఉందంటే ఈరోజుకి నేను ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఛానల్స్లో మనం సర్ఫింగ్ చేస్తున్నప్పుడు ఆయన సినిమాలు 70s వచ్చినవి, 80s వచ్చినవి, 2000 వచ్చింది, 2010 వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ చూస్తే అప్పటికి ఒక 30 years బ్యాక్ ఇప్పటికి ఎటువంటి తేడా కనిపించదు ఆయనలో. మరి అంత గొప్ప ఆయన ఒక అదృష్టవంతుడు. గ్రేట్. ఐ మీన్ హీ ఈజ్ బ్లెస్డ్ సోల్. నిజంగా చెప్పాలంటే మన భారతీయ చలనచిత్ర రంగానికి గొప్ప గర్వం. ఎందుకంటే జపాన్లో ఫస్ట్ టైము ఈవెన్ బాలీవుడ్ ఫిల్మ్స్ కూడా వెళ్ళవు. అటువంటి చోట్ల కూడా ఆయన ఫిలిమ్స్ చాలా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడం, వాళ్ళు ఎందుకు ఆదరించారు దేనికి అన్నది ఇప్పటికీ చాలామంది
ఇచ్చేస్తున్నారు రీసెర్చ్. సో దే లైక్ డెమ్. అక్కడ ఉన్న మొత్తం అంత ప్రేక్షకులు